హాయ్ అండి, స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టెంపుల్లో తినే ప్రసాదం పులిహోర రెసిపీని షేర్ చేయబోతున్నాను. అయ్యంగారి ప్రసాదం పులిహోర ఇది ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో టెంపుల్స్లలో మనకు ప్రసాదంగా పెడతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం కోసం మనం కర్ణాటక, తమిళనాడు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కలర్ తోటి, అదే టేస్ట్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా ఈ అయ్యంగారి పులిహోర రెసిపీని టెంపుల్ స్టైల్లో ఏ విధంగా చేస్తారనేది మీకు చూపించబోతున్నాను. మన ఇంట్లో నార్మల్ రైస్ మనం ఏవి తింటే ఆ రైస్ని అయితే నేను ఒక వాటర్ తాగే గ్లాస్ తోటి రైస్ని తీసుకొని 2 టైం ఫ్రెష్గా కడిగి ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసి చక్కగా అన్నాన్ని వండి పొడి పొడిగా బౌల్లో వార్చేసి పొడి పొడిగా చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 50 గ్రామ్ చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండుని ఒకసారి కడిగేసి హాట్ వాటర్ పోసేసి 20 నిమిషాల వరకు చింతపండుని పక్కకు నానబెట్టేసుకోవాలి. మనకు చక్కగా నానిపోతుంది. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏమో రైస్ని పొడి పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమో ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా దోరగా మాడకుండా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 వరకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి చక్కగా మంచిగా వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించిన తర్వాత మరీ మాడకుండా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ పౌడర్ పట్టుకుంటే సెకండ్ స్టెప్ అయ్యంగారి పులిహోర పౌడర్ అయితే రెడీ. మనం పులిహోర చేసుకోవడానికి పులిహోర పౌడర్ అయితే రెడీ. స్టెప్ 1, స్టెప్ 2 అయిపోయింది కదా. ఇప్పుడు స్టెప్ 3 స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు కాజు, 1/2 కప్పు వరకు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చి మినపప్పు వేసేసుకొని వీటిని మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించాలి. చూడండి, ఇలా మంచి కలర్ మారితే సరిపోతుంది, మరీ మాడద్దు. ఇలా మంచి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడువుగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 5 వరకు వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, మరీ మాడొద్దండి, మాడితే అంత టేస్ట్ రాదు. ఇలా మనం ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం, పులిహోర ఫ్లేవర్ కోసం మంచిగా ఇంగువ వేసేసుకొని చక్కగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తాలింపుని. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మనం 20 నిమిషాల వరకు చింతపండు నానబెట్టుకున్నాం కదా, 50 గ్రామ్ వరకు. ఆ చింతపండుని మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మనం గుజ్జుని తీసేసుకొని గుజ్జుని అందులో వేసేసుకోవాలి. ఇక్కడ 2 గింజలు పడితే నేను తీసేసాను. అలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇక్కడ కొద్దిగా బెల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనము ఈ చింతపండుని చిక్కబడేంత వరకు 10-15 నిమిషాల వరకు ఉడికించాలి. రుచికి సరిపడా సాల్టు, తీపికి బెల్లం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం చిక్కగా గుజ్జునైతే ఉడికించాలి. 10-15 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడినప్పుడు మనం పులిహోర పౌడర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మనం తయారు చేసుకున్న పులిహోర పౌడర్ని వేసేసుకొని చక్కగా కలుపుకున్నాం కదా. చూడండి, ఇలా ఒక 5-10 నిమిషాల వరకు మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు చింతపండు పేస్టులో ఈ పులిహోర పౌడర్ని వేసి చక్కగా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాతనే మనం ఇంతకుముందు పులిహోరకి తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఒక 5 నిమిషాల వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు అంతా కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం
కొంచెం చిక్కపడి ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్ని ముందుగానే పొడి పొడిగా చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ బౌల్లోకి మనం ఈ పులిహోర పేస్ట్ని అయితే మనకు కావలసినంత వేసేసుకొని, ఒకటేసారి ఎక్కువగా వేయకుండా మనకు కావలసినంత వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు టేస్ట్ చూసి అప్పుడు చూడండి, ఇంకేమైనా మీకు సాల్ట్ పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు, లేదంటే లేదు, సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో టెంపుల్ స్టైల్ చేసే అయ్యంగారి ప్రసాదం పులిహోర రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఘాటుగా స్పైసీగా. అసలు మనం నార్మల్ పులిహోర కంటే ఈ పులిహోర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్ని ఫ్లేవర్స్ అయితే అందుతాయి ఈ పులిహోరలో. మనం కలిపిన తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేస్తామనుకో, ఆ రైస్కి అనేది ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. 10 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత మీరు తినండి. ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలంటారు. ఈ పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ అయితే నార్మల్ పులిహోర కంటే ఈ పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటాం. మనకి ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ అయ్యంగారి పులిహోర పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మనం కలుపుకోవచ్చు. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ప్లీజ్ ఆన్లో ఉందా కూడా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.